ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము 41వ వచనాన్ని మనము చదువుదాం. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయంతోనూ నా పూర్ణ ఆత్మతోనూ ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటెదను. ఆమేన్. ఇర్మియా ప్రవక్త ద్వారా ఈ పునరుత్థాన ఆరాధనలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వారికి మేలు చేయుటకై ఎవరు వారు అంటే మనమే. మనకు మేలు చేయడానికి దేవుడు ఆనందిస్తున్నాడట. పూర్ణ హృదయముతో సంతోషిస్తూ మేలు, ఒక్క మేలు కాదు, ఎవరికి ఏ అవసరమో, ఎవరికి ఏ మేలు కావాలో ఆ మేలుతో ఈ ఆరాధనలో దేవుడు తృప్తిపరచడానికే ఈ ఆరాధనకు నిన్ను నడిపించాడు. తన వాక్కు ద్వారా మాట్లాడుతున్నాడు. అయితే ఈ మేలు పొందుకోవాలి అంటే నీవు చేయవలసిందేంటి? మన దేవుడేమో మేలు చేయువాడు, మంచి చేయువాడు, సహాయము చేయువాడు, ఆదుకొనువాడు, ఆదరించువాడు, ప్రేమించు దేవుడు. మన కొరకు ఆ కలువరి శిలువలో తన ప్రాణమునే పెట్టిన ప్రాణనాథుడైన ప్రభైన యేసు క్రీస్తు వారి పునరుత్థానపు ఆరాధనకొచ్చిన నీకు ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయము 41వ వచనము ద్వారా మేలు చేస్తానంటున్నాడు. కొంతమంది ఇష్టం లేకున్నా మనకు మేలు చేస్తారు, ఏ రికమెండేషన్ వలనో లేక దేని వలనో. కానీ దేవుడు ఎలా మేలు చేస్తానంటున్నాడంటే ఆనందముతో, సంతోషముతో. మన మందిరంలో మరి 40 రోజులు ఉపవాస ప్రార్థనలు జరిగాయి. మరి ఎండ అయినా, పరిస్థితులు ఎట్లున్నా ప్రతిరోజు ఉదయకాలమున ఆన్లైన్ ప్రేయర్లోను, సాయంకాలమున మందిరావరణములోను 40 రాత్రింబగళ్ళు ఉపవాసించి కన్నీరు కార్చి ప్రార్థించినప్పుడు మేలు చేయకుండా దేవుడు ఉంటాడా? మేలు చేయువాడు మన దేవుడు. మరి మేలు పొందుకోవాలి అంటే నీవు ఎలా జీవించాలి? నీవు దేన్ని వెతకాలి? నీవు సినిమా హాల్లో కూర్చొని మేలు చేయి ప్రభువా అంటే చేస్తాడా? నీవు ఎక్కడో లోకములో జీవిస్తూ మేలు చేయి ప్రభువా అంటే చేస్తాడా? అలాంటి వారికి మేలు చెయ్యడు. కానీ దేవుడు ఎలాంటి వారికి మేలు చేస్తాడంటే యథార్థముగా ఉన్నవారికి, ఆయన యందు భయభక్తులు కలిగి జీవించే వారికి, దేవుని మీద ఆధారపడి వారికి ఆయన మేలు చేస్తాడు. మరి బైబిల్ గ్రంథములో నుండి ఒక స్త్రీని జ్ఞాపకం చేసుకుందాం. ఆమె జీవితంలో దేవుడు ఏ మేలు చేశాడు, ఆమె పొందుకున్న మేలును బట్టి ఆమె ఎలా జీవించింది. ప్రపంచంలో ఎవరికీ లేని ఒక ఆధిక్యత, ఒక గొప్ప మేలును ఒక స్త్రీకి దేవుడు దయచేశాడు. అది ఈ పునరుత్థాన పండుగ దినములో. ఎవరు ఆమె అన్నది మనము బైబిల్ గ్రంథములో నుండి మార్కు సువార్త 16వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుదాం. ఆదివారము తెల్లవారినప్పుడు యేసు లేచి తాను 7 దయ్యములను వెళ్ళగొట్టిన మగ్దలేనే మరియకు మొదట కనబడెను. మగ్దలేన మరియా. ఈ మగ్దలేన మరియా అనే ఆమె యొక్క స్టేటస్ ఏంటంటే గొప్ప స్థితిలో ఆమె ఏమీ లేదు, సంపన్న స్థితిలో ఆమె ఏమీ లేదు. ఆమె 7 దయ్యములు పట్టి అపవిత్ర ఆత్మలతో బంధించబడి ఆ దయ్యాల చేతిలో కట్టబడిన ఆమె జీవితాన్ని ఆ మగ్దలేన మరియా యేసు క్రీస్తు వారి ద్వారా ఆ దయ్యముల నుండి విడుదల పొంది, ఆ అపవిత్ర ఆత్మల నుంచి విడుదల పొంది దేవాది దేవుని ద్వారా మేలు పొందుకున్న ఆమె చేసిన పని ఏంటి అంటే, ఇక దయ్యాలు వెళ్ళిపోయాయి, నా పని అయిపోయింది, ఇక నేను నా ఇష్టం వచ్చినట్టు జీవిస్తాను అని ఆమె అనుకోలేదు. యేసు క్రీస్తు వారిని ఆ సిలువకు అప్పచెప్పి మరి యేసు క్రీస్తు వారిని ఆ సమాధిలో పాతి పెట్టబడినప్పుడు అందరూ అక్కడ లేరు. కానీ ఈ 7 దయ్యములు పట్టిన మగ్దలేన మరియా, ఆ దయ్యముల నుండి విడిపించబడిన ఆమె, యేసు క్రీస్తు వారు 3 దినముల తర్వాత లేస్తానన్నాడు. ఆయన ఇక్కడ సమాధి దగ్గర నేను కాచుకొని ఉంటానని ఆ కాలంలో ఒక స్త్రీ ఆ సమాధుల దగ్గర కాచుకొని ఉండడం యేసుక్రీస్తు యొక్క
ఆ సమాధి దగ్గర ఆమె కనిపెట్టుకొని ఉందే. మరి పునరుత్థానుడైన ప్రభైన యేసుక్రీస్తు వారు మొట్టమొదటిగా ఈ మగ్దలేన మరియకు కనిపించాడు. ఆమెకు ఎంత గొప్ప ఆధిక్యతనిచ్చాడు, ఎంత గొప్ప ధన్యతనిచ్చాడు. ఆమె యేసుక్రీస్తు వారితో ఉన్న శిష్యులకో, మరి ప్రవక్తలకో, మరి ఇంకా గొప్పవారికో దేవుడు కనిపించలేదు. కానీ ఈ మగ్దలేన మరియకు కనిపించడానికి కారణము ఏంటి? ఈ పునరుత్థానుడైన యేసుక్రీస్తును ఆమె చూడడం అంటే ఆమె జీవితము ధన్యమైపోయింది. స్త్రీని తక్కువగా చూస్తారు. మొట్టమొదటిగా పునరుత్థానుడైన యేసు గురించి సాక్ష్యం ఇచ్చింది ఈ మగ్దలేన మరియనే. మరి ఆమె తన యొక్క జీవితంలో మేలు చేసిన దేవుణ్ణి మరచిపోకుండా ఆ దేవుని కొరకు వేచి కాచుకున్నటువంటి ఆమె జీవితంలో మేలు చేశాడు దేవుడు. ఒక గొప్ప కార్యము చేశాడు. మరి యేసు క్రీస్తు నుంచి మేలు పొందుకున్న నీవు, యేసు క్రీస్తు నుంచి రక్షణ పొందుకున్న నీవు, యేసు క్రీస్తు నుంచి నీ పాపముల ద్వారా విమోచించబడిన నీవు యేసు క్రీస్తు నుంచి ఎన్నో మేలులు పొందుకున్నావే. కనిపెట్టుకొని ఉన్నావా ఆయన సన్నిధిలో? ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ఉన్న అనుభవం ఉందా? ఇక నా పని అయిపోయింది, నా అవసరత అయిపోయింది, ఇక నాకు తిరుగులేదనుకుంటూ దేవుణ్ణి విడిచి, దేవుణ్ణి మరచి, సంఘానికి దూరముగా, దేవునికి దూరముగా నీకు ఇష్టం వచ్చినట్టు నీవుంటే నీకు మేలు జరగదు. నీకు ఈ దినమున నిశ్చయముగా పూర్ణ హృదయముతో మేలు చేయడానికి నేను ఆనందిస్తున్నా అని మన జీవితంలో మేలు చేయుటకు దేవుడు ఈ దినమున ఒక గొప్ప ద్వారము తెరిచాడు. ఈ మేలు నీ జీవితంలో కావాలి అంటే, ఈ మేలు నీవు పొందుకోవాలి అంటే దేవుని వైపు చూడాలి, దేవుని కొరకు ఎదురు చూడాలి, దేవునికి ఇష్టమైనట్టుగా నీవు జీవించాలి. దేవునికి ఇష్టమైనట్టు నీవు జీవించక, నీకు ఇష్టమైనట్టు నీవు ఉంటూ, నీకు ఇష్టమైన స్థలములో నీవు ఉంటూ, నీకు ఇష్టమైన చోట్ల నీవు తిరుగుతూ నాకు మేలు చేయి, మేలు చేయి అంటే నీ జీవితంలో మేలు పొందుకోలేవు. కానీ ఈ పునరుత్థానపు ఆరాధన దినములో ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 41వ వచనములోని వాగ్దానం మరి ఒక్కసారి చదువుదాం. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోను నా పూర్ణ ఆత్మతోను ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటెదను. ఆమేన్. పూర్ణ హృదయముతో దేవుడు మేలు చేయడానికి ఆనందిస్తుంటే నీ పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో ఎందుకు దేవుణ్ణి ఆరాధించలేవు? చాలాసార్లు దేవుడు మనతో మాట్లాడాడు. వారు తమ పెదవులతో నన్ను స్తుతిస్తున్నారు కానీ వారి హృదయము నాకు దూరముగుందన్నారు. ఈ ఆరాధన దినమందైనా పూర్ణ హృదయముతో నీకు మేలు చేస్తానన్న దేవుణ్ణి నీవు పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో ఆరాధిస్తావా? దేవుణ్ణి హత్తుకుంటావా? దేవుని కొరకు ఎదురు చూస్తావా? దేవుని మీద ఆధారపడతావా? ఇట్టి అనుభవంలోనికి నీ వచ్చినట్లయితే నీ జీవితంలో మేలే చేస్తాడు ఆయన. దేవుడు మేలుతో నిన్ను తృప్తిపరుస్తాడు, మేలుతో నీ కుటుంబాన్ని తృప్తిపరుస్తాడు. నీవు ఎలాంటి యొక్క ఇబ్బందిలో ఉన్నా, ఏ లోటులో ఉన్నా, ఏ ఇరుకులో ఉన్నా, ఎంత అనారోగ్యములో ఉన్నా, ఎట్టి పరిస్థితుల్లో ఉన్నా నీకు మేలే చేస్తాడు దేవుడు. మేలు కావాలి అనుకుంటే నీ మనస్సును మార్చుకో. మారని, మార్పు చెందని మహోన్నతుడైన దేవుడి మనస్సును ఎరిగి నీవు రక్షణ పొందిన దినమున ఏ తీర్మానము తీసుకున్నావో ఆ తీర్మానము ప్రకారము పూర్ణ మనస్సుతో, పూర్ణ శక్తితో, పూర్ణ హృదయముతో దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుడు చేసిన మేలులను బట్టి ఆయన సాక్షిగా నీవు ఉండాలని తీర్మానము చేసుకున్నట్లయితే ఈ ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయంలోని 41వ వచనాన్ని దేవుడు ఇవ్వబోతున్నాడు. మరి తీర్మానము చేసుకుంటావా?